ప్రాణాత్మకమైనటువంటి మాట చెప్పాడో అదే మాటను ఈ మధ్యాహ్న కాలం మీతో నేను చెప్తున్నాను. ప్రభువుని వెంబడించాలి. Paul said in Philippians 3:10 that his ambition was that I may know him. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10లో అంటాడు, నేను ప్రభువుని తెలుసుకోవాలని నాకున్నటువంటి కోరిక. And the power of his resurrection. అంతేకాదు పునరుద్ధాన బలాన్ని నేను అనుభవించాలి అనేటువంటి కోరిక ఆయన కలిగి ఉన్నాడు. And the fellowship of his suffering. అంతేకాదు ప్రభు యొక్క శ్రమలలో పాలువాడైనట ఎటువంటిదో అది కూడా అనుభవించాలని పౌలు కోరుకున్నాడు. Being conformed to his death. అంతేకాదు మరణముకు పర్యంతము ఆయన వలె సహానుభవము కలిగి ఉండాలని పౌలు గారు ఇష్టపడ్డాడు. Pastors, my challenge to you is to know God and the way that he has revealed himself. కాబట్టి దేవుని ఆయన మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే దేవుడు తను తాను ఎట్లా తెలియచేశాడో ఆ రీతిగా మనం తెలుసుకోవాలి. It is important that we know God according to his self-disclosure, not just the God of our imagination or the God of our feelings. మరి మన యొక్క ఊహను అనుసరించి గాని లేదంటే మనకున్నటువంటి జ్ఞానం ప్రకారము దేవుని అర్థం చేసుకోవటం కాదు, కానీ దేవుడు తను తాను ఎట్లా బయలుపరుచుకున్నాడో అదే రీతిగా దేవుని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. But when Paul says that I may know him, he's not just talking about knowledge, but he's talking about relationship. మరి నేను దేవుని తెలుసుకోవాలి అని పౌలు మాట్లాడేటప్పుడు ఆయన ఉద్దేశము కేవలము దేవుని గురించినటువంటి కొన్ని సంగతులు తెలుసుకోవాలని కాదు, కానీ దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలని పౌలు ఆయన ఇష్టపడ్డాడు. Fellowship with God, interacting with God, so దేవునితో that you know his heart and his mind. దేవునితో సహవాసం చేయటం, దేవునితో ఆయనతో మాట్లాడటం, ఆయన మాట వినటం, ఈ రకమైనటువంటి సంబంధం మనం దేవునితో కలిగి ఉండాలి. He also said to know him in the power of his resurrection. అంతేకాదు పునరుద్ధాన శక్తిని కూడా మనం అనుభవించే వారంగా ఉండాలి. As Paul said in Romans 6:4, that just as Christ was raised from the dead by the glory of the Father, even so we also should walk in newness of life. కాబట్టి యేసు ప్రభువారు ఎట్లాగైతే మరణమును గెలిచి ఆయన పునరుద్ధానుడై ఆయన జీవించాడో అదే జీవమును యేసుక్రీస్తులో దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. As you are a follower of Christ, you walk in the newness of life. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించేటువంటి వ్యక్తిగా ఈ జీవితంలో ఉన్నటువంటి ఒక నూతనత్వాన్ని మన జీవితాల్లో అనుభవించే వారంగా ఉండాలి. Also be a follower of Christ in the fellowship of his sufferings. అంతేకాదు యేసు ప్రభు ఎట్లాగైతే తన జీవితంలో ఆయన శ్రమపడ్డాడో మనందరము కూడా శ్రమ పడటానికి కూడా రెడీగా ఉండాలి. Through his suffering, he identifies with us in our humanity. మరి మానవులు ఏ రకంగా అయితే శ్రమ పడుతున్నారో ఆ శ్రమ యేసు ప్రభువుకు కూడా తెలుసు. ఎందుకు? ఆయన కూడా మనవలే మానవునిగా ఈ లోకంలో జీవించాడు కాబట్టి. And because of his sufferings, he walks with you through your sufferings. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి మీ శ్రమతో ఆయనకి తెలుసు. మీ శ్రమలలో కూడా దేవుడు మిమ్మల్ని నడిపించగలడు. In the fellowship of his sufferings means that being a sacrificial servant is your identification. మరి శ్రమలలో నడవటం అంటే ఏంటో తెలుసా? ఆ దేవునితో సహానుభవంతో మాత్రమే కాదు, కానీ మనల్ని మనము మన జీవితంలో తగ్గించుకుంటూ అంటే మనం సమర్పించుకునే రీతిగా ఈ లోకంలో జీవించుట. That's why the Apostle Paul said to his church members, imitate me as I imitate Christ. అందుకే పౌలు గారు ఈ మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. The writer of Hebrews says that the people of the church should follow your faith. అలానే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, మరి ప్రజలు మీ విశ్వాసమును చూచి వారు క్రీస్తుని వెంబడించేవారుగా ఉండాలి. So pastors, I want to bring to you a very important statement that I want you to remember. కాబట్టి ఒక చాలా
అంటే నిర్దిష్టమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. Because you pastors can be very, very busy men. చాలా సార్లు మన కార్యకలాపాల్లో మనం చాలా బిజీగా ఉంటాం. You have much to do, many people to see, sermons to prepare, teaching. You're very busy people. మరి సేవకులే గాని సంఘస్థులే గాని మరి అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఈ పనుల యొక్క సందర్లో పడిపోయి కొన్నిసార్లు అసలు సంగతిని మర్చిపోయే అవకాశం ఉంది. But please remember this one thing. అయితే ఈ విషయాన్ని మట్టికి ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు సేవకుడు అయినా సరే సంఘస్థుడు అయినా సరే ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. Being busy for God is not the same thing as walking with God. దేవుని కోసం బిజీగా ఉండటం అనేటువంటిది దేవునితో నడవటం అనేటువంటిది రెండు కూడా ఒకటే కాదు. Church members, you should ask your pastor, are you walking with God? కాబట్టి సంఘస్థులు ఒకరినొకరు అడగాలి, సేవకుని కూడా అడగాలి. ఏమని అడగాలి? ఏమండి ప్రభుతో నడుస్తున్నారా? దేవుని వాక్యం చదివారా? ప్రార్థన చేశారా? ఏమా కలుసుకున్నప్పుడు పోసుకోలు కబుర్లు చెప్పుకోకుండా ఈ మాటలు అడగండి. ఏమ్మా ప్రార్థన చేసావా? ఇవన్నీ అడగండి. అర్థమవుతుందా? Because a pastor's busyness is no substitute for his own personal fellowship with God. మనం బిజీగా ఉండటం అనేటువంటిది దేవునితో సహవాసం లేకుండా ఉండటానికి అది సరైన కారణం కాదు. Your study and delivery of the Word of God. మరి మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కానీ లేదంటే సంఘ కాపరులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కానీ and even your shepherding, all of that can become mechanical to you. అలానే మందను కాయటము కూడా కొన్నిసార్లు యాదృచ్ఛికంగా జరిగిపోతా ఉంటుంది. And yet even if it is done well, it cannot replace your own communion with your creator redeemer. మరి ఒకవేళ మనం బిజీగా ఉన్నా ప్రసంగాలు చేస్తున్నా ఊర్లు తిరుగుతున్నా మనం ఏం చేయాలో తెలుసా? దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఆ సహవాసాన్ని ఆ సమయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. And so it is all with you church members as well. You may be busy helping the church, serving meals, visiting people and helping them, but that is not the same thing as your own personal communion with God. అలానే సంఘస్థులుగా కూడా మనం చాలా విషయాల్లో బిజీగా ఉండొచ్చు. భోజనాలు తయారు చేయటం కానీ, ఒకరితో ఒకరు మాట్లాడటం కానీ, ఒకరిళ్లకు ఒకరు దర్శించడం కానీ, ఇవన్నిట్లో బిజీగా ఉండి దేవునితో సమయాన్ని గడపలేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి బిజీ స్కెడ్యూల్స్ మనం పక్కన పెట్టి దేవునితో సమయము గడపడానికి అందరూ ఇష్టపడాలి. So as we read in Acts chapter 20, as the Apostle Paul was speaking to the Ephesian leaders of the church. కాబట్టి పౌలు గారు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు he began by saying, pay careful attention to yourselves. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మిమ్మల్ని మీరు గురించి జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాల గురించి జాగ్రత్తగా ఉండండి. Pastors, that is a challenge to you to make sure that you are walking with God and you are in fellowship with God. కాబట్టి దేవునితో మనం నడుస్తున్నామని, దేవునితో సహవాసం సరైనటువంటిదిగా ఉందా లేదా అనేటువంటిది ఎప్పుడూ పరిశీలించుకుంటా ఉండాలి మన జీవితాల్లో. Here's my second challenge to you as pastors. రెండో విషయం గనక మనం గమనిస్తే, be a student of God's word. దేవునితో మనం ఆ దేవుని వెంబడించడం మాత్రమే కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. You're probably very familiar with 2 Timothy 2:15. మరి పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం, be diligent to present yourself to God as one approved. కాబట్టి దేవుడు ఆయన యోగ్యమైనటువంటి రీతిగా దేవుని కొరకు పాటుపడేవానిగా మనల్ని మనం సరి చేసుకోవాలి. A worker who has no need to be ashamed. మరి చిక్కుపడనక్కర్లేని పనివానిగా ఉండటకు మనం సిద్ధపరచుకోవాలి. Rightly handling the word of truth. అంతేకాదు సత్యవాక్యమును సరిగా విభజించే వారిగా మనం ఉండాలి.
Rightly handling the word of truth, pastors, takes diligence. మరి దేవుని వాక్యాన్ని మనము సరైనటువంటి రీతిలో మనము గనక బోధించాలన్నా లేదా దాని ప్రకారం జీవించాలన్నా కొంత అధ్యయనం చేయాల్సిన అవసరత అందరికీ కూడా ఉంది. So I challenge you, pastors, to be serious students of the scriptures. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో నేర్చుకునే వారుగా కాపరులు గాని సంఘస్థులు గాని ఉండాలని నేను ఆశపడతా ఉంటున్నాను. Do not try to just copy other men's sermons. మరి ఇతరులు చేసేటువంటి ప్రసంగాలు కాపీ కొట్టడం కాదు, but dig deep into the treasures of God's self-disclosure to the point that it grips your own heart and mind. దేవుని వాక్యాన్ని చదివే కొద్దీ దేవుని వాక్యం ఉన్నటువంటి సంగతులు దేవుడు మనతో ఏదైతే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడో వాటిని వివరించేగల వారిగా మనందరము కూడా ఉండాలి. The diligence that Paul calls for to Timothy means resolve, it means commitment. అంతేకాదు దేవుని వాక్యాన్ని మనం చదవాలన్నా దాని కొరకు సమర్పణ ఎంతో అవసరమై ఉంది. It means you work for the opinion of one, not the opinion of your congregation, but for the opinion of one who has made himself known through his word. చాలా సార్లు ప్రజలను సంతోషపెట్టేవారుగా మనము జీవించడానికి కానీ దేవుని వాక్యాన్ని బోధించడానికి కానీ ప్రయత్నం చేస్తాం. కానీ మనం సంతోషపెట్టవలసింది ప్రజలను కాదు కానీ దేవుని మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉండాలి. And make no mistake that accurately handling the word of truth takes work. అంతేకాదు దేవుని వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలంటే ఎంతో కష్టపడాలి. It takes the work of a diligent student to accurately handle God's truth. ఒక విద్యార్థి ఎట్లాగైతే కాలేజీకి వెళ్ళినప్పుడు కష్టపడి చదువుకుంటాడో అలానే ప్రతి క్రైస్తవుడు కూడా కష్టపడి దేవుని వాక్యాన్ని చదవాలి. And remember that there is accountability for handling God's truth. ఎందుకంటే దేవుని వాక్య విషయంలో దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే రేపొద్దున ఈ వాక్యాన్ని మనం ఎట్లాగా మనం చదువుతున్నామా లేదా అనేటువంటిది కూడా దేవుడు ఒకానొక దినమున ఆయన లెక్క అడగబోతున్నాడు. A pastor is not just communicating his own opinions and preferences and his own ideas. మరి మన సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు దేవుని వాక్యాన్ని మీద రుద్దటం కాదు కానీ దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించే వారంగా ఉండాలి. He is to be a steward of the truth of God. మరి దేవుని సత్యాన్ని గురించి సరైన రీతిగా దాన్ని నిర్వహించేవాడుగా మనం ఉండాలి. Nothing builds up the church like the truth. మరి దేవుని సంఘము సత్యము చేత మాత్రమే కట్టబడుతుంది. And we desperately need leaders who are faithfully handling the truth because they are diligent students of the word of God. ఈ రోజుల్లో ఉన్నటువంటి అవసరం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాన్ని సరిగ్గా బోధించేటువంటి సేవకులు కావాలి, దాన్ని ఆచరించేటువంటి విశ్వాసులు కూడా కావాలి. Pastors, church members, you should expect your pastor to be a student of the word of God, because as he is a student, then he will teach you to be a student of the word of God. కాబట్టి సంఘ కాపరులు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేసి దాన్ని వివరించేవారుగా ఉండాలి. సంఘస్థులు కూడా దేవుని వాక్యాన్ని వివరణతో కష్టపడి చదువుతూ దేవుని వాక్యాన్ని గ్రహించేవారుగా ఉండాలి. So the first two challenges I've given to you pastors today is, number one, you should be a follower of Jesus Christ. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఈ దినం చూసుకుంటే దేవుని వెంబడించేవారంగా మనం ఉండాలి. Number two, you should be a student of the word of God. అంతేకాదు రెండో విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివేవారంగా ఉండాలి. Number three, you are to be a shepherd. మూడో విషయం కనుక చూస్తే సేవకుడు ప్రత్యేకంగా మంద కాపరిగా ఉండాలి. Remembering that you also have a shepherd. మరి కాపరులుగా ఉన్నటువంటి ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాల్సిన విషయం మన మీద ప్రధాన కాపరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. As the apostle Peter said in 1 Peter 5:2,
మరి పేతురు గారు మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లు he said, shepherd the flock of God which is among you, serving as overseers. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి అనుగ్రహించబడినటువంటి మందను పై విచారణ చేయొచ్చు ఖాయమని పేతురు గారు సెలవిచ్చాడు. Being a pastor is much more than simply imparting truth. మరి సంఘ కాపరిగా ఏదో దేవుని వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు కానీ be among the people so that they know that you love them and care for them. ప్రజలతో సమయాన్ని గడిపేవాడుగా ఉండాలి. ప్రజలతో పాటు మమేకమై ప్రజల విషయాల్ని గమనిస్తూ వారిని కాసేటువంటి వాడుగా కాపరి ఉండాలి. So be a good shepherd as Christ is our good shepherd. మరి యేసుప్రభువారు ఎట్లాగైతే మంచి కాపరిగా ఉన్నాడో సంఘ కాపర్లు కూడా ఆ రకమైనటువంటి కాపరత్వం చేయాలి. Here are some of the things that shepherding requires. మరి మందను కాయటంలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. That you are among your people and you know your people. మొట్టమొదటిగా దేవుని ప్రజలను తెలుసుకోవాలి, వారి గురించి అర్థం చేసుకోవాలి. You know their cares, you know their concerns, you know their needs. దేవుని యొక్క ప్రజల యొక్క అవసరతలు, వారి యొక్క భారాలు తెలుసుకునేవారుగా ఉండాలి. A pastor feeds and cares for the sheep. కాబట్టి ఆ సంఘ కాపరిగా ప్రజలను కాసేవానిగా ఉండాలి. A pastor will protect someone with the truth, protect against error and falsehood. కొన్నిసార్లు ప్రజలు అసత్యంలో పడుతున్నప్పుడు సత్యం వైపు నడిపించేవానిగా సంఘ కాపరి ఉండాలి. Sometimes a pastor has to correct with the truth. కొన్నిసార్లు సంఘ కాపరి సరిచేసేవానిగా ఉండాలి. And a pastor always speaks the truth in love. సంఘ కాపరి ఎప్పుడు కూడా సత్యము మాట్లాడేవానిగా ఉండాలి. As the writer of Hebrews says, you watch for their souls. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ప్రభువా వారి ఆత్మలను సందర్శించుము కాపాడుమని. A shepherd is a man who is in ministry. మరి సంఘ కాపరి పరిచర్లో ఉండేటువంటి వాడు. And the foundation of ministry is character. మరి దేవుని పరిచర్లో అసలైనటువంటి పునాది ఏంటంటే మన యొక్క గుణ లక్షణాలు. The nature of ministry is service. మరి దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి విధానం అది దేవునికి లోబడి జీవించటం. The motive of ministry is love. మరి దేవుని పరిచర్య చేయాల్సినటువంటి ఆ భారం ఏంటంటే దేవుని ప్రేమను అనుసరించి పరిచర్య చేసేవారుగా ఉండాలి.